ఈ మధ్య కాలంలో ఒక గాజుగాడిని చూస్తున్నానండి. వాడు గాజు పురుగు కన్నా దారుణంగా చేస్తున్నాడండి. వాడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. ఆ గాజుగాడు వచ్చి ఒక ఏరియాకి ఎంపీ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలాంటిదన్నమాట. అంటే నేను ఒక సబ్జెక్ట్ బాగా చెప్తానండి, ఆ సబ్జెక్ట్ బాగుందేమో చూడండి. అంటే దీన్ని సినిమా స్టోరీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తిట్టేయని ఎవరికైనా సంబంధం అనుకుంటారేమో, ఎవరికి సంబంధం లేదు. సో దీన్ని ఎవరు వాళ్ళ మనసుకు తీసుకుని వాళ్ళు తెగ కుమిలిపోయి ఏడిసేసి కేసులు అయ్యి పెట్టేద్దాం ట్రై చేయకండి మరి. సరే, ఒరే గాజుగా, నిజంగా నాకు రాజులు అంటే చాలా చాలా ఇష్టం అండి. నిజంగా చెప్తున్నాను, ఐ స్వేర్. ఇది చాలా సీరియస్ గా సర్కాస్టిక్ గా అయితే చెప్పట్లేదు సుమి. మా మా ఊళ్ళో ఇదేంటి, మా ఇంటి పక్కల రాజులు అయ్యి ఉండేవాళ్ళు అండి. అసలు వాళ్ళైతే చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారు. చెల్లైనా సరే, తల్లైనా సరే, లేకపోతే ఇంకా పెద్దోళ్ళంటే అసలు నిజంగా ఈస్ట్ గోదావరి రాజులు చూడాలండి. వాళ్ళ తిండవచ్చు, అంటే లైక్ వంటకాలు అవ్వచ్చు, పెట్టేది అవతల వాళ్ళకి సాయం చేసేది కావచ్చు, ఎవరైనా కస్టమర్ పరిగెత్తుకొస్తే హెల్ప్ చేసేది అవ్వచ్చు, అండ్ ఆల్సో ఇదేంటి మంచి మనసు కావచ్చు. ఎస్పెషలీ రాజులు వాళ్ళ మంగళసూత్రాలు చూడాలండి. గోదావరి సైడ్ పెద్ద పెద్ద మంగళసూత్రాలు వాళ్ళు ఎవరికి కనబడనివ్వరు, ఈవెన్ పిల్లలకు కూడా కనబడనివ్వకుండా ఉంచుకుంటారు మంగళసూత్రాలు. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సరే, రాజుల గురించి చెప్పుకుంటా పోతే ఇప్పటికీ కూడా రాజులు అనేవాళ్ళు చాలా 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 ఉత్తములు ఉన్నారు. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు వాళ్ళందరూ వేర్లేండి. వీడు వేరే జాతికి చెందినోడు. వాడిని పట్టుకుని ఇప్పుడు దులుపుతా ఉంటాను అనమాట. నా స్టోరీలో ఉన్న రాజుగాడు, ఒరే రాజు లంజా కొడక, నీకు పెట్టుకునే బొచ్చు నీది కాదు, ఎవడో బొచ్చు బిట్లు కట్టించుకుని బిట్లు ఇక్కడ పెట్టించుకుంటావు. నీకు కనీసం నీ బొచ్చు అంటే నీకు అంత కంట్రోల్ ఉంటే నీ బొచ్చు కొడగొట్టుకోకుండా ఏదో ఆయిలో గీలో ఏదో రాసుకుని ఉండాల్సిందే. అది రాసుకో. మాట్లాడితే నేను హైటు, మా పార్టీలో అండి జగన్ గారు పొట్టోళ్ళండి, ఆయన పొట్టోళ్ళండి, రామకృష్ణారెడ్డి గారు అలాగండి ఇలాగండి. ఒరే పేర్లు తీసి మాట్లాడుతున్నావేంట్రా? ఒరే, నీకు నిజంగా దమ్మున్న మగోడు అయితే ఆ గుర్తు మీద కదా గెలిచావు. మరి అంత దుబాకోరు, అంత అది అంత ఇది అని తిడుతున్నావు కదా, మరి వైసీపీలోకి ఎందుకు వచ్చావు నువ్వు? వైసీపీలోకి ఎందుకు వచ్చావు? మరి ఆ గుర్తు మీద ఎందుకు పోటీ చేసావు? పోనీ నీకు ఆ పార్టీ నచ్చట్లేదు కదా, మరి బయటికి దెంగేచ్చు కదరా. బయటికి దెంగవు. అందులో ఉండి మీ ఇంట్లో ఎలకండి గొద్దేసిందండి, మీ ఇంట్లో పిల్లండి ఇదేంటి పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళి పాలు తాగేసిందండి, మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయండి. ఒరే, నువ్వు ఇప్పుడు కరోనా కాలంలో జనాల దగ్గరికి వెళ్ళి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజల సమస్యల గురించి గొంతెత్తి పార్లమెంట్ లో మాట్లాడాలి. ఓకే, పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు అనుకో, మరి నువ్వు ఆడలేసిన కొద్దివే కదా, మరి ఆ పార్టీ గురించి మాట్లాడవేంటి? ఏ రోజైనా ప్రజల సమస్యలు మాట్లాడుతున్నావా? మాట్లాడవు. ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ని ఏలెత్తి చూపిస్తున్నావా? చూపించవు. ఎంతసేపు జగన్ గారు కేసులు, లేకపోతే మీ ఇంట్లో ఇదేంటి మీ బాత్రూమ్ లో కెమెరా పెట్టా, లేకపోతే మీకేమో ఇదేంటి ఈ రోజు మోషన్స్ అయినాయి అని బయటికి చెప్పేస్తా, ఈ రోజు మీకు కడుపులో కొంచెం ఇదేంటి గ్యాస్ పట్టిందని అందరికీ చెప్పేస్తా, మొత్తం మీ స్కాన్ చేసేస్తా. ఒరే, నువ్వు నిజంగా మోషన్ లో పురుగువా, లేకపోతే మనిషి పుట్టుకు పుట్టావా, గాడిద పుట్టుకు పుట్టావా? గాడిద ముండా కొడక, ఏం పుట్టుకురానేది నువ్వు? మళ్ళీ ప్రజాప్రతినిధి ఏంట్రా? ఎవరు ఎప్పుడు చూసినా ఇంకొకటి గురించి ఏడుస్తానే ఉంటావు. ఓ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి అంటావు, ఓ పక్కన స్పీకర్ ను పట్టుకుని ఇదేంటి వైఎస్ఆర్సీపీ స్పీకర్స్ ను పట్టుకుని ఏడుస్తావు, స్పోక్స్ పర్సన్స్ ని వాళ్ళని వెళ్ళి పట్టుకుని ఏడుస్తావు. లేకపోతే మీరు రెడ్లు కదా, మీరు రెడ్లకే పని చేస్తారు కదా, మీరు ఎవరికి పని చేయరు కదా, మీరు రెడ్లుగా పుట్టాల్సింది. అసలు రెడ్లే కదా, వాళ్ళు రెడ్ల పేర్లు తగిలించేసుకుని పనులు చేసేసుకుంటున్నారు, వాళ్ళందరూ సంపాదించేసుకుంటున్నారు. ఏంటనిది? ఏంటినిది? నీ బతికేంటి? ఆడోళ్ళన్నా ఎంత సోది చెప్పుకోం కదరా మేము. నీకు ఒక కెమెరా ఎందుకు పెడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా తప్పు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలి న్యూస్ ఛానల్స్ అంటే. ఈ గాడిద లంజా కొడుక్కి ఈ రోజు నేను నిజంగా చెప్తున్నాను, ఈ గాడిద లంజా కొడుక్కి ఒక్కళ్ళని టార్గెట్. ఒరే, తప్పులు జరిగితే ప్రభుత్వం ఉంది చూసుకోవడానికి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అండ్ సిఐడి అంటారు, అండ్ లేకపోతే సో కాల్డ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి టేక్ కేర్ చేయడానికి. మధ్యలో నీకెందుకు? కేసులు కొట్టేస్తే నీకెందుకు? నీకు ఏం కావాలి? ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళ తరపున వాళ్ళ సమస్యల్ని మాట్లాడడానికి నేను ఎన్నుకున్నారు. నువ్వు ఎవరి సమస్యలు మాట్లాడుతున్నావు 24 గంటలు? ఒరే, నీకు ఎక్కడ సాగిపోయినాయి కదరా? అసలు బాడీ షేమింగ్ చేస్తున్నావు కదా, ఏంటో ఎక్కడ సాగిపోయినాయి అంటే ఏం చేస్తావు? ఎంతమంది పాలిస్తున్నావు నువ్వు? ఇదేంటి పాలిచ్చి గేదెలా ఉన్నావు కదరా, ఎక్కడ ఉంటావు నువ్వు అసలు? బయటకు వచ్చి మాట్లాడు నువ్వు. అసలు నీకు అంత ధైర్యం ఉందారా? నువ్వు నిజంగా తప్పు చేయనోడు అయితే ధైర్యంగా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి జనాలు కలిసి మాట్లాడాలి. ఏ రోజైనా నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చి మాట్లాడు. నీ నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడి చూద్దాం.
నీ నియోజకవర్గంలో కూడా ఉచ్చపోసుకుంటున్నావు కదరా ముండా. నువ్వు నిజంగా ఆడదానివా, మొగోడివా, లేకపోతే రెండూ కాదా, లేకపోతే నువ్వేమైనా ప్రత్యేకమైన సృష్టి, నువ్వేమన్నా పెద్ద నిజాయితీ పరుడువా? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నీ కేసుల గురించి మాట్లాడముండా. ఎర్రిపోకు లంచా కొడక పెట్టుకునేది విగ్గు. నువ్వు యాక్టర్వా లేకపోతే పొలిటీషియన్ వారా? ఇప్పుడు కరోనా వచ్చి కొట్టుకుపోతుంటే జనాలు నీకు ఇక్కడ విగ్గుండాలా? విగ్గు మాట్లాడితే వాచ్ చేసుకుంటాడు. వాచ్ కరోనా కాలంలో ఎవరికి టైంలో ఇదేంటి ఇంట్లో కూర్చుని పనులు లేకపోకుండా ఉంటే ఈడేదో పెద్ద పనున్నట్టు అతమాటు గడియారం చూసుకుంటాడు. అయ్యో నీ బిహేవియర్ చూస్తుంటే నాకు నిజంగా నేను ఎరిగింది ఉంటది కదా, తీసుకొచ్చి నోట్లో కుక్కేయాలనిపిస్తుంది ముండా. దైదురు కొట్టేదో కానా, దైదురు కొట్టేదవా? మళ్ళీ ఈడికంట ఎవరో మెసేజ్లు పెట్టారంట. అనితారెడ్డి ఆళ్ళో 4-5 నెంబర్లు పోగు చేసుకుని ఈడికి ఈడే ఉంటుంటాడు. ఒరే నీ గురించి పట్టించుకోవడం వేస్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే గంగిరి పురుగు మన ఇంట్లోనే వచ్చింది కదా అని చెప్పేసి దాని వెనకాల కూర్చొని అబ్జర్వ్ చేస్తామా, చేట్లో ఎత్తేసి బయట పారిపోసేస్తాం. దైదురు కొట్టేదవా? నిన్ను అసలు పట్టించుకోవడమే వేస్ట్. ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ ఛానల్ కి ఈ ఛానల్ కి డబ్బులు ఇచ్చి కూర్చుంటున్నావేమో నువ్వు. వాళ్ళేమో కూర్చుని తిట్టిపిస్తున్నారు. నిజంగా ఆ ఛానల్ కి మరి ఏమన్నా అంటే బ్యాన్ చేసేస్తారు మా ఛానల్స్ ని అని అయ్య బాబాయ్ అని ఎడుతారు. కానీ మీరు చేసే పనులేంటి మరి? ఇలాంటి ఎవరన్నా కూర్చోబెట్టుకునేది శాస్త్రవేత్తల్ని, రైతుల్ని, లేకపోతే కరోనా డాక్టర్స్ ని, ఇలాంటి ఏమన్నా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడించచ్చు కదా, ఇంకొంచెం ఎక్కువ సేవ చేయించచ్చు కదా. ఎంతసేపు కరోనా మూలంగా ఇంతమంది చనిపోతుంటే జగన్మోహన్ రెడ్డి చూడడానికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇదేంటి కోడిగుడ్డు కుళ్ళిపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? దాని పెద్ద హెడ్డింగ్లు మళ్ళీ ఏంటి? కోడిగుడ్డు కుళ్ళిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమా? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారు కదా మొట్టగాళ్ళారా. ఈ న్యూస్ ఛానల్స్ కి పని ఉండి సావట్లేదు. ఈ బొండం గాళ్ళగా తయారయ్యాడు ఈ మధ్య. ఇటు మొన్నటిదాకా షుగర్ పేషెంట్ ఇటు ఒళ్ళు తగ్గాడు కదా, చచ్చిపోతాడేమో అని భయంగా ఉంది నాకు. నువ్వు చచ్చిపోకూడదురా. నీ చావు ఎలా రాకూడదు. ఎలా రావాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. అలా రావాలి నీకు. అయ్యి బాబాయ్ గారు చనిపోతే ఆ కేసు ఏమైంది? నువ్వెవడరా? నువ్వు పోలీసు వాడువా లేకపోతే రాజకీయ నాయకుడువా? నీ కొత్త కింద కేసుల గురించి చూసుకోవచ్చు కదా. నువ్వేం క్రైమ్ స్టోరీలు చేస్తున్నావో మరి చూడొచ్చు కదా. నీ పని ఏంటి అసలు? నువ్వేం చేస్తున్నావు? స్పోక్స్ పర్సన్ గురించి మాట్లాడే హక్కు నీకుందా? వైసీపీ నాయకుల గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీకంత సిగ్గు లజ్జ లేకపోకుండా అలా జనాల్ని టార్గెట్ చేయడం, అదే వైఎస్ఆర్సీపీ జనాల్ని టార్గెట్ చేయడం, లేకపోతే సమస్యల గురించి నోరెత్తుతావారా ఏ రోజైనా? ఈడు పొడుగంట, నువ్వు పొడుగా నీ చేమొడ్డంతో ఉన్నావు. ఆ విగ్గు తీసారా నువ్వు ఫస్ట్? నీకు దమ్ముంటే నీకు మళ్ళీ సోకులేందుకురా, నీకు మేకప్ లేదుకురా. నువ్వు యాక్టర్వా? నీకు విగ్గు ఎందుకు చెప్పు అసలు? ఏంటి నువ్వు స్మార్టా? ఏ విషయంలో స్మార్ట్? నా మనుషులు ఉన్నారు, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ నా మనుషులే. నా గ్రూప్ ఎట్టాను. ఎట్టి ఏం పీకుతావురా? మహానుభావులే ఉఫ్ అంటే ఎగిరిపోయారు. నువ్వెంతరా ఏ ఏకరా నువ్వు? నా ఏకం నువ్వు. నీకు ఎవడరా కెమెరా ఎడుతున్నారు? నువ్వు నన్నే ఏం పీకలేవు. ఆడోళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? అనిత గినిత ఏదేదో సంథింగ్. రెడ్డి నువ్వు జాతి గురించి మాట్లాడకరా. మీ జాతిని ఎప్పుడైనా నెత్తి మీద పెట్టుకున్నాం. రెడ్లంటే రాజులకి ఎప్పుడు గౌరవం, రాజులంటే రెడ్లకి గౌరవం. ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఎప్పుడు ఉన్నాం. నువ్వు జాతికి కులానికి మధ్య గొడవలు పెట్టాలని అనుకో. రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన కడుపును పుట్టిన జగన్ గారు కానీ ఎప్పుడు ఇలాంటి ఇదేంటి క్రిస్టియన్స్ అది ఇది అని చెప్పేసి ఏదో పాస్టర్ గారు లాగా మాట్లాడి నువ్వు మిమిక్రీ చేస్తున్నావేంట్రా? నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్వా అంటే లైక్ మేకప్ వేసుకుంటావు ఏంటో? నీ గురించి నువ్వు ఏం అర్థం కావట్లేదు. ఒరే కుక్కలు తెగితే పుట్టిన కుక్కలు నువ్వు గేదెకి క్రాస్ బ్రీడింగ్ లో ఉన్నావు కదరా నువ్వు. పొట్టేమో ఇంత ఎలా పడిపోతుంది, ఇయేమో ఎలా పడిపోతున్నాయి చెప్పి మొహం నిండా పడిపోయేటట్టు, అంత సునామీ వచ్చేటట్టు ఓ మొత్తం నోట్లో తుప్పర్లన్నీ ఎగిరి మొహాల మీద పడుతున్నట్టు ఓ పుచ్చుకొని మాట్లాడుతూనే ఉంటావు. మళ్ళీ మాట్లాడితే ఆ దగ్గర
ఇది ఉంది నా దగ్గర, అది ఉంది, నేను ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. రోజు తాటాకు మంటలు వేసుకుంటున్నాను, ఇవన్నీ పెట్టుకుని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను, కొబ్బరికాయ పులుసు వేసుకుంటున్నాను. ఒరే నిన్న నేనే తగలబెట్టేస్తాను. నేను కాదు, నేను ఈ నియోజకవర్గంలో తగలబెట్టేస్తారు. ఇద్దరు పెదవా శనిగొట్టు ఎదవలాగా తయారయ్యో కదా, శనిగొట్టు ఎదవా. కరోనా గురించి మాట్లాడరు 4 మొక్కలు, జనాల గురించి మాట్లాడు. నీ అమ్మ లంజా కొడక, ఎర్రిపోకు లంజా కొడక, ఎవర్రా పేర్లు ఎందుకు తీస్తున్నారా? నీ బతుకులేంద్రా, నీ బతుకులేంద్రా. రోడ్డు మీదకి ఒంటరిగా వచ్చి నడవరా చూద్దాం నువ్వు, నీ బతుకుందే ఇంకా కాకి లంజా కొడకని. షుగర్లు, బీపీలు, గొద్దలో మొలకలు అన్నీ ఉన్నాయి కదరా నీకు, ఎలక లంజా కొడకని. పేపర్లు అడుగుని ఎందుకంటే పేపర్లు వేస్ట్ చేసేస్తున్నావు, ఎందుకంటే చెట్లు కొట్టే నీకోసమే సగం చెట్లు కొట్టేసి ఉంటారు. పేపర్లన్నీ తెగమింగేస్తున్నావు అంట కదా, పిల్లలకు దొరకట్లేదంట మీ ఊళ్ళో. ఫస్ట్ విగ్ తీసేసి మాట్లాడరా, నీకు ధైర్యం ఉన్నవాడు అయితే విగ్ తీరా ఫస్ట్. నువ్వు బయటకు కూడా రావద్దు, నువ్వు ఫస్ట్ విగ్ తీసి మాట్లాడు, మేకప్ వేయకుండా మాట్లాడు. చెప్తా మేసాలకి ఎంత రంగు, అయ్య బాబోయ్ ఎంత నల్ల రంగు ఇలా మెత్తేసుకున్నాడు, తలనిండా రంగు. ఈడు హైట్ అంటే ఈడు పక్కన నుంచోలేరంట, ఈడు 6 అడుగుల ఆజానుబాహుడంట, మరి ఈడు అందగాడంట, ఈడు అందంతే ఇంకా. కాకి బొడ్డలో ఉన్నావు కదా, కాకి బొడ్డ రంగు నువ్వు కాకి లంజా కొడకని. ప్రభుత్వం అంత మంచి, పోనీ మంచి అయితే చేస్తుంది కదా, పోనీ మంచి ఎందుకు మాట్లాడు? 24 గంటలు చెడే. మరి బీజేపీని పట్టుకుంది ఎక్కవేరా? బీజేపీ చేసే దాంట్లో కూడా సరిగ్గా లేవు కదా మరి కొన్ని పథకాలు. ఇన్ని రోజులు ఈ పాటికి మనం అందరం వ్యాక్సినేటెడ్ అయితే మనం పనులు చేసుకుని ఇంత కరువు లేకపోకుండా బాగా బతికేవాళ్ళం కదా. ఇదంతా బీజేపీని ఎందుకు కడగవు? ఎందుకు కడగలేవు? నీకు ఇచ్చిన పోస్ట్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఏం చేస్తావు? నన్ను ఏం చేస్తావురా? నా మీద ఏమన్నా కేసులు వేస్తావా? జగన్మోహన్ రెడ్డి నీ మీద కేసులు వేసేస్తాను, నీ మీద అది ఎట్టేస్తాను, నీ మీద ఇది ఎట్టేస్తాను, నువ్వు దొంగ, నువ్వు అద్ది, నువ్వు ఇది, నువ్వేంట్రా? నువ్వు పద్ధతిగా సంపాదించావా? మాకు తప్పు అయిపోయిందా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టేశాము, గత ప్రభుత్వం వల్ల మేము ఏదో ఇబ్బంది పడి గత ప్రభుత్వంలో పడని వాళ్ళు ఏదో కేసులు పెట్టారు, ఇవి కొట్టేస్తున్నాం అని చెప్పి కోర్టు కొట్టేసింది. నీ మీద కేసులు పెట్టించాలంటే పెద్ద విషయమా? నిన్ను పెద్ద కడిగేయాలంటే పెద్ద విషయమా? నువ్వు ఆకులో పేన్లు అంటోడివి. అవును, నీ విగ్గులో పేలట్ని అంట. మొన్న 2000 లేబర్ కూలీ ఇచ్చి తీయించుకున్నావు అంట పేలన్నీ. నీ పేలు లంజా కూడా కానీ పేలు గుద్దలో నా ఏక. పెట్టి ఏం చేసి పెడతావు? ముఖ్యమంత్రిని తిట్టినోడివి నువ్వే అంత ఉంటే నీకు అంత ధైర్యంగా తిడుతున్నావు అంటే, ముఖ్యమంత్రి పేషీలో వర్క్ చేసే వాళ్ళని అంతలా తిడుతున్నావు అంటే, అవినీతి పరులు వాళ్ళు వీళ్ళు సిగ్గుందా? యు ఆర్ ఇన్సేన్. నీకు పిచ్చెక్కింది జగన్మోహన్ రెడ్డి. అది ఇదని మాట్లాడుతున్నావు కదరా, పెంట లంజా కూడా కానీ పెంటలో పుట్టిన పురుగు కూడా బెటర్ కదరా. నువ్వు పెంట తినే పందివరా నువ్వు. ఒక వైఎస్ఆర్సీపీలో గెలిచి వైఎస్ఆర్సీపీ ఫుడ్ తింటూ వైఎస్ఆర్సీపీ పెట్టిన భిక్ష వలన గెలిచిన నువ్వు విశ్వాసం లేని కుక్క. నువ్వు రాజువేంట్రా? రాజులంటే నాకు చాలా గౌరవం ఉంది, చాలా అంటే చాలా గౌరవం ఉంది. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నిజంగా. అసలు భీమవరం అటు సైడ్ మన గోదావరి జిల్లాల్లో వాళ్ళందరూ రాజులంటే అంత రెస్పెక్ట్ ఉంది, దానం ధర్మం అన్ని విషయాల్లో. నీకు ఏముందరా పెంటలంచా కొడక? నువ్వు నిజంగా రాజువా? నాకు తెలిసి డౌటే, ఎక్కడ మల్లం జరుగుండి ఉంటది, లేకపోతే ఏ పెంట మీద దొరికితే ఎత్తుకొచ్చారేమో. నేను జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ నుంచి నోరెత్తామంటే మూతి మీద దెంగుతాను మళ్ళీ. పళ్ళు లోపల ఉన్న పళ్ళన్నా నీ పళ్ళ లేకపోతే పెట్టుడు పళ్ళారా? పెట్టుడు పళ్ళేమో నాకు డౌట్. నీ ఒంట్లో ఒక వస్తువు కూడా నీది కాదు. రేపొద్దున ఏదో హార్ట్ అటాక్ వచ్చి స్టంట్లు వేయించుకుంటావు లంజా కొడకని. అంత బీపీ ఏంట్రా నీకు? చీర్చిదేగాలి నిన్ను. ఇంకొకసారి వైసీపీ జోలికి వచ్చిన, వైసీపీ లీడర్స్ జోలికి వచ్చిన, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా, పథకాల గురించి కింద మీద మాట్లాడినా కౌంటర్ వేయడానికి నేనున్నాను, గుర్తుపెట్టుకో. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో. అసలు నువ్వు మగాడివేనా నాకు డౌట్. ఎందుకంటే ఒంట్లో ఉన్న ఏవి నీ పాటలు కాదు. అసలు దేవుడు దాన్ని లేపుతాడా? లేపే గుణం ఇచ్చాడా దానికి? లేదా?
లేకపోతే ఓన్లీ గుద్దుందా, దెంగించుకోవడానికి మాత్రమే గుద్దుందా నీకు? ఏంటో చెప్పు. దైద్రు కొట్టేదవా పెంట తిని లంచా కొడకని. ఇంకా ఏం బూతులు తిట్టమంటావు? తిట్టమని చెప్పు. ఏంటి భయం వేస్తుందా? కేసులు పెడతావా? బేటా ఎవడు భయపడేవాడు లేడు. నువ్వెన్నన్నా సీఎంని తిడితే గాజులు తొడుక్కుని ఇక్కడ కూర్చోలా. నీకు రోజులు దగ్గరకు వచ్చినాయి, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎలా గల్లంత అయిపోతావంటే రాబందు కూడా చాలా స్ట్రాంగ్ గా అనుకుంటుందిరా రే. ఒక్క గాలి తుఫాన్ చాలు కొట్టుకుపోవడానికి. టైం వస్తుంది నీకు, అప్పుడు దాకా వెయిట్ చేయి. ధర్మం కోసం పోరాడుతున్నావు అనుకో పర్వాలే. నువ్వు రాక్షసుడివి. రాక్షసుడు ఎప్పుడు ఓడిపోతాడు. పోజు వాడి వాచ్ ఏంటో, వాడి వాచ్ ఆడుతుందో తెలియదు. ఈడు ముల్లే పని చేయదు, ఇంకా మళ్ళీ గడియారంలో ముళ్ళు పని చేస్తుందో లేదో మరి నాకైతే తెలియదు. మరి పుచ్చ లెగిసిపోతుంది. ఎవరు అసలు వైసీపీ లీడర్స్ నీ గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళకి ఏక కూడా రాలేదు. అండ్ ఆల్సో వాళ్ళకి టైం లేదు నీ గురించి మాట్లాడడానికి. కరోనాలో అందరూ బిజీగా, ప్రజాప్రతినిధులందరూ పనిచేసుకుంటున్నారు. నీ ఆతిగాడు నువ్వు, ఆతిలంజా కొడకని. నిన్నెవడ పట్టించుకుంటారా ఏకనా కొడక? రా ఇంకోసారి మళ్ళీ లైవ్కి రా, అప్పుడు వేసుకుందాం నీ బతుకుందేంగా.